నెక్స్టు ఈ యొక్క పాలిటీ అప్డేట్స్‌లో భాగంగా ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ యాక్ట్ అనేది వార్తల్లో ఉందండి. సో, చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అసలేమిటి ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ యాక్ట్ అంటే, మనకు బేసిక్‌గా 3 రకాల సాయుధ దళాలున్నాయండి. ఒకటవది ఆర్మీ అని చెప్పేసి చెప్తా ఉంటాం. రెండవది నేవీ అని చెప్పేసి చెప్తా ఉంటాం. మూడవది ఎయిర్ ఫోర్స్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాలున్నాయి. మరి ఇవి పనిచేయడం కోసం వీటికంటూ ప్రత్యేక చట్టాలు మనం రూపొందించుకున్నాం. ఏమిటి? ఆర్మీకి సంబంధించి యాక్ట్ ఆఫ్ ఆర్మీ 1950 అని చెప్పేసి, ఎయిర్ ఫోర్స్ యాక్ట్ 1950 అని చెప్పేసి, నేవీ యాక్ట్ 1957 అని చెప్పేసి ఇలా 3 దళాలకి కూడా ఒక్కొక్క చట్టాలను మనం రూపొందించుకున్నాం. ఆ చట్టాల ఆధారంగానే వీటిని నియంత్రించడం అనేది జరుగుతుంది. ఈ ఆర్మీ ఫోర్స్‌ని గావచ్చు, నేవీ ఫోర్స్‌ని గావచ్చు, ఎయిర్ ఫోర్స్‌ని గావచ్చు. అయితే ఉమ్మడిగా అంటే ఆర్మీ గావచ్చు, నేవీ గావచ్చు, ఎయిర్ ఫోర్స్ గావచ్చు ఈ మూడింటిని గూడా యుద్ధ సమయాల్లో కావచ్చు, ఏదైనా సైనికంగా మనం తీసుకున్నటువంటి చర్యల విషయంలో గావచ్చు, ఈ మూడింటిని ఏకీకృతం చేయడంలో ఒక ప్రత్యేకంగా ఒక చట్టం అనేది లేదండి. సో, అందుకోసమే దీన్ని థియేట్రైజేషన్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో, థియేట్రైజేషన్ అంటే ఏంటంటే, మన 3 బలాల యొక్క సామర్థ్యాలని, మన 3 బలాల యొక్క శక్తియుక్తుల్ని ఒకేసారి వినియోగించాలి. అది యుద్ధ సామాగ్రి విషయంలో కావచ్చు, యుద్ధ నైపుణ్యం విషయంలో కావచ్చు, ఏ విషయంలోనైనా సరే ఈ 3 బలాల్ని కూడా సమానంగా ఒకేసారి ఏకరీతిలో ఉపయోగించాలంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నటువంటి చట్టాలు. ఈ ఆర్మీ యాక్ట్ ఆఫ్ 1950, ఎయిర్ ఫోర్స్ యాక్ట్ ఆఫ్ 1950, నేవీ యాక్ట్ ఆఫ్ 1957 ఈ సెపరేట్ చట్టాలు పనికిరావట్లేదు. ఈ మూడింటిని గూడా థియేట్రైజేషన్ ప్రక్రియ ద్వారా ఏకతాటిపైకి తీసుకురావాలి అంటే ఈ 3 సాయుధ దళాల్ని గూడా ఒకేసారి సమర్థవంతంగా పనిచేసేలా వాటి యొక్క సేవలను మనం ఉపయోగించుకోవాలంటే ప్రత్యేక చట్టం ఉండాలని జెప్పేసి ఈ యొక్క ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ యాక్ట్‌ని ఎప్పుడు 2023 వర్షాకాల సమావేశంలోనే ఈ బిల్లును ఆమోదించారు. ఈ యాక్ట్‌ని. కానీ ఇది ఎప్పటినుంచి ఇప్పుడు ఇది రీసెంట్‌గా ఎందుకు వార్తల్లోకొచ్చిందంటే 2023 వర్షాకాల సమావేశాల్లో ఆమోదించినటువంటి ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ యాక్ట్‌ని 2024 మే 10 నుంచి కూడా అమలు చేయడం ప్రారంభించారండి. సో, అందుకే 2024 కరెంట్ అప్డేట్స్‌లో భాగంగా ఈ ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ యాక్ట్‌ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే రీసెంట్‌గా దీన్ని ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురించారు కాబట్టి, ఏమిటి ఇంటర్ సర్వీసెస్ ఆర్గనైజేషన్ యాక్ట్? అసలు ఎందుకోసం దీన్ని రూపొందించారనేది ఇంపార్టెంట్ అండి. సో, చాలా చాలా ఇంపార్టెంట్.